దేవుడు వారి కోరికను మన్నించి వారి మనవను ఆలకించి పూరేళ్ళని తీసుకొచ్చి వారి పాలనలో వేసాడు. ఏం కావాలంటే అది ఇచ్చాడు. కారణం ఉండదు తెలుసా? తన ప్రజలు తనకు మహిమకరంగా జీవించిన దేవుని ఆలోచన. మీరు తెలుసుకోండి, ఐఎమ్ లార్డ్ జెహోవా, నేను శక్తి గలవాడిని, నేను ఉన్నవాడిని అనువాడిని మీరు తెలుసుకోండి. నా ఆశ్చర్యకార్యాలు చూడడం ద్వారా నేను మిమ్మల్ని పోషించే విధానంలో. దేవుని బిడ్డ ఒక మాట చెబుతాను, ఈరోజు నువ్వు కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా కలగలేదు. ఆర్ యూ థ్యాంక్ఫుల్? ఆర్ యూ గ్రేట్ఫుల్ టు గాడ్? నీ ముందున్న భోజనము నువ్వు చూసినప్పుడు కనీసం ఒక్క నిమిషమైనా ఆ భోజనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తున్నావా? కడుపు నుండి అన్నంలో నీళ్ళు చాలామంది భూమి మీద ఉండుండొచ్చు, కానీ దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడే, ఆయన నేను పోషిస్తున్నాడే. ఆ కష్టపడడానికి శక్తినిస్తుంది ఎవరు? దేవుడే కదా. బలం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. తన ప్రజల పక్షాన దేవుడుండి పోషించువాడని దేవుడు రుజువుపరుచుకున్నాడు. ఈరోజు నా పోషకుడు మన దేవుడనే యెహోవా. హల్లెలూయా.